హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ హ్యాపీ నవరాత్రి అందరికీ. ఈరోజు అయితే డే 1 ఆఫ్ నవరాత్రి అనమాట. నేనైతే డే 1 రోజు ఊరు వెళ్తున్నాను. లైక్ మ్యాక్సిమం ఈ 9 days షూట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఒకటే వ్లాగ్లో అయితే పెట్టను. ఎందుకంటే అన్ని డేస్ ఒకటే వ్లాగ్లో పెడితే పెద్దగా అయిపోతుంది కాబట్టి షార్ట్గా రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఊరికి వెళ్ళిపోదాం. ఈ 9 days కూడా మ్యాక్సిమం 90% నేను ఊర్లోనే ఉంటాను, 10% ఒకటే ఇంటికి వస్తాను. సో లెట్స్ గో. ఊరికి వెళ్లే ముందు అయితే మేము పార్క్ వెళ్ళాము. కింద పడారు. ఇవి ఆడుకునేది కాదు, ఇది జిమ్ లాగా అవతల ఆడుకునేది. గాయ్స్, అనుక కనిపిస్తుందా? ఎలా ఉంది పార్క్ ఎక్స్పీరియన్స్? అయ్యో నవ్వుతారు పనులు వేసుకొని. చాలా కష్టపడి ఊగుతున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంకా మేము ఊరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 hour టైం పట్టుద్ది. ఎన్ని ఇయర్స్ ఈ స్కూల్కి? 25 years. మా అన్న చదివిన స్కూల్ అంట గాయస్. ఫస్ట్ 10th batch మా అన్ననే. అప్పుడు కూడా ఇలానే ఉండేనా? ఏం ఎక్స్ట్రా? 10th class రూమా? వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కదా. బర్రెలు, మేకలు. మేము సాత్విక్ వాళ్ళ విలేజ్కి వచ్చాం గాయస్. దాసరపల్లి అంటారు గాయస్, కురుమూర్తి సైడ్. చూడండి గాయస్, కింద నీళ్ళు ఉన్నాయి. నీళ్ళలో పడేసు. ఇప్పుడు సాత్విక్ హోమ్ టూర్ చేస్తాడు. ఫస్ట్ ఇదేం చెప్పు. ఇదైతే నిమ్మకాయల చెట్టు. నైట్ పూజకి వీళ్ళు ఇక్కడ నిమ్మకాయల దండ కోసం నిమ్మకాయలు తెంపుతున్నారు. ఇక్కడైతే పొయ్యి ప్రసాదాలు ప్రిపేర్ అవుతున్నాయి, ఫుడ్. ఇక్కడైతే కల్పనక్క. ఇక్కడైతే మేమేం చేస్తున్నామో అని చూస్తున్నారు రోడ్ పైన అందరూ. తోటలు చూపిద్దాం ఏమేమి ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసుకుంటే మిర్చీస్ ఉంటాయి. గ్రీన్ మిర్చీస్ ఏదిరా చెప్పేట్లుంటుంది. చాలా ఘాట్ ఉంటది ఫ్రెండ్స్. తిన్నావా ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడైనా? కోడీలు కూడా ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఫస్ట్ ఇక్కడ చూపిద్దాం. ఇక్కడైతే మనకు బీరకాయలు, టమాటాలు అక్కడ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో, నేను ఉల్టా చూపిస్తాను. ఇవన్నీ పెద్ద చెట్లు. మన ఇద్దరం వచ్చాం తెలియని వాళ్ళం. తెలిసిన వాళ్ళని తీసుకురావాలి గార్డెన్ టూర్కి. లోపలికి పోకి ఇక్కడ. సో ఇక్కడైతే మీరు చూసుకుంటే టమాటోస్ ఇంకా గ్రీన్గానే ఉన్నాయి. ఎప్పుడు రెడ్ అవుతాయో అప్పుడు తెంపేస్తాం. ఇగో చూడండి టమాటోస్ అన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్. సాత్విక్ గడ అయితే ఏమేమో చేస్తున్నాడు. ఇవైతే మనకు బెండకాయల చెట్లు. చిన్నగా ఎందుకు ఉన్నాయి, కట్ చేసినట్టున్నారు రీసెంట్గానే. అరే ఇంటోళ్ళని పట్టుకొస్తే జర మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం వస్తే ఇట్లా ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇట్లా చుట్టూరా. ఒక ఈజీ 500 yardsలో ఈ మొత్తం ఈ తోటనే ఉంటుంది అనమాట. ఓన్లీ వెజిటేబుల్స్. ఆహా, అయ్యో ఎందుకు తెంపేసి అప్పుడే? వంకాయలు ఉన్నాయి కదా. జామ్ చెట్టు, ఫుల్ జామకాయలు ఉన్నాయని పండు ఎప్పుడైతే. గవర్నమెంట్ 500. అమ్మ ఇదేంటి వెరైటీగా ఉంది. సాత్విక్ తీరా తెంపను. ఇచ్చుడు వెరైటీగా ఉంది. షేప్ వెరైటీగా ఉంది. యాప చెట్టు ఫ్రెండ్స్, ఇది యాప చెట్టు. దాన్ని తినికే ఇంకా తీసేసి గట్టిగా ఉంటది. జామకాయ చెట్టు. గులాబీ, ఆడో గులాబీ, ఈడో గులాబీ. ఇదెందుకుంది మళ్ళా? ఇది నల్ల పుల్లు అవతల ఉంది, ఇవతల ఉందా? ఇది కాళ్ళు కడుకొని ఇట్లా చేసిన పుల్లు. దానిమ్మ కాయలే ఇంకా మనం అవి ఇంకా స్టార్ట్ అవ్వలే. మనం లేకుంటే ఇదిగో ఇక్కడైతే ఇదేంటి మ్యాంగో. అక్కడ కూడా ఒక మ్యాంగో చెట్టు. 2 వేసి పెద్ద కావాలంటే 5 ఏళ్ళు అయితే. అంత చిన్నగా ఉన్నాయి. ఇదా ఇదేంటి మెంతకూరనా? తినొచ్చు, ఉత్తది కూడా తినొచ్చు. తినమ్మా, వామిటింగ్ వస్తుంది. అబ్బా ప్యూర్ ఉంది కదా. అవును ప్యూర్. ఇట్లా వస్తుంది మొత్తం గుమ్ము. ఇది పెద్ద ఉంది రింగులు. పెద్ద రింగులు ఇప్పుడే కాసినట్లుంది. ఇది కాసింది కచ్చిగా ఉంటదిరా. మొత్తానికి ఇదైతే మొత్తం మిర్చియే. ఇదంతా మిర్చి.
మిర్చిలు చూపిస్తా. ఆరెంజ్ ఆరెంజ్ అది ఎందుకు అవుతుందిరా? చూసుకో. ఏ తింగరోడా, ఇక్కడ మిర్చి ఇదేంది మిర్చి కాదా? ఆరెంజ్ అంటూ ఈడుంది చూసుకో. ఆరెంజ్ కలర్ అయింది అంటున్నావా? ఆరెంజ్ మిర్చి మంచిగా ఆరోగ్యం బాగా మావేటు గట్టి కొరకు వస్తలేదు. వాళ్ళు ఇంత తినుకుంటుంది. ఇదేంది పైన చెట్టు ఆ పొడుగు పోయింది ఇడు. టేకు టేకు కూడానా? జూమ్ చేద్దాం. చిన్నగా ఉంది. తొండ సాత్విక్ నేస్తా. చెప్ప పట్టుకొని నువ్వు కూడా తొండలానే ఉన్నావు. ఏ తంత కోపం పెద్దమ్మ మిన్న అవసరం ఉంటే ఇంకా డైరెక్ట్ ఈ నుంచి తెంపుకొని వండుకుంటారా కూరలు? అంతేనా? దొంగలు నమ్మకపోవద్దు. ఫ్రిడ్జ్ కెమెరా పెడదామా మరి మనం? లైవ్ లో మా పెద్దమ్మ ఇక్కడ తెంపుతుంది అన్ని. ఏంటిది బెండకాయనా? అట్లుంది వెరైటీగా పెద్దదా? ఆహా. ఈ పూజ కోసం నిమ్మకాయలు తెంపినారు గైస్ ఇక్కడ. హాయ్ చెప్పండి మా గైస్ కి. హాయ్. నిమ్మకాయలు తింటుండ్రు, వంటలు చేస్తున్నారు. అన్నీ అవుతున్నాయి, అన్ని ఫ్రెష్గా ఇట్లా ఫామ్ల నుంచి పట్టుకొచ్చి చేసేస్తారు కదా. అరే పోతే ఏమన్నా ఉంటే దిస్ ఈస్ కాకరకాయ. ఇదంతా కాకరకాయ చెట్ట. మరి కాకరకాయ ఎట్లా వచ్చింది? ఇది దాందా తీగ ఏడుంది? ఓహో ఇక్కడ ఉందా? బెండకాయ. బెండకాయ ఫ్లవర్. మిరపకాయలు ఇన్నిగానమ్మా? చూడు వీళ్ళైతే ఇంకా లోపల వెళ్ళిపోయి ఏమేమో తెంపుతారు. ఇవి కట్ చేసిరా పెద్దమ్మ? ఎన్ని రోజులు కట్ చేసిరా? ఏం కాదు. బెండకాయలు ఏమో మీరు తింటారో తిన్నారు కానీ తెంపుతున్నా ముదిరిపోతాయి. ముదిరిపోకూడదు కదా. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కష్టం కాదు. ఇంకా నేను చేసే పనే ఉంటా. ఇంకా ఇంకేం తింటాను. గడి వీక్కుంటా చూసుకుంటా చేసుకుంటా పనే ఉంటుంది. ఎక్కడ పోతాను. అంతేనా? ఇంత హెల్దీ లైఫ్ స్టైల్లో వీళ్ళది మంచిగా. ఇట్లా ఏమన్నా డాగ్స్ హెన్స్ రాకుండానే ఇట్లా కట్టేసిరు. మరి ఎన్నేళ్ళు నీకు పెద్ద ఇప్పుడు? మరి 80కి ఇట్లున్నావు అంటే ఇవి తినే కదా అంతగా అనిపిస్తుంది కదా. మంచి పక్కనే ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడైతే అమ్మవారికి వీళ్ళు నిమ్మకాయల మాల రెడీ చేస్తున్నారు. అయితే ఈవినింగ్ అంతా ఫ్రెష్ అప్ అయి మళ్ళీ రెడీ అయిపోయినాం అందరము పూజకి. ఇంకా సామాన్లు తీసుకెళ్తున్నాం పూజకి ఇప్పుడు. అండ్ ఆల్సో బతుకమ్మ కూడా టైం లేక చేయించుకొని వచ్చాం మేము బతుకమ్మని. ఎన్ని రూపీస్? 300 రూపీస్కి బతుకమ్మ చేసి ఇచ్చారు. ఇదైతే నిమ్మకాయల దండ అమ్మవారికి. ఇదేమో మాల, ఇది నిమ్మకాయల మాల, ఇవన్నీ ఏంటివి? తమలపాకులు, ఫ్రూట్స్ అన్నీ ఇట్లా తీసుకొని వెళ్తున్నాం. బతుకమ్మ చూపిస్తాను నెక్స్ట్. ఏమా బతుకమ్మ 300 అంట. ఏమేమి పెట్టిండు? బంతిపూలు 300. బంతిపూలు ఇవేంటి? మామిడాకులు అన్నీ బంతిపూలే ఉన్నాయి. తంగేడు పెట్టలేడు? రోజు తంగేడు పెట్టలేడా? అయ్యో గంగారంలో దొరుకుతుండొచ్చు. బతుకమ్మని పట్టుకొని మా వదిన గారు రెడీ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇవాళ అయితే వైట్ కలర్ అంట. నాతో అయితే ఫుల్ వైట్ కలర్ అవుట్ఫిట్ లేదు కాబట్టి ఇట్లా ఏదో వైట్ కలిసేలాగా వేసుకున్నా. నువ్వు ఏదో వైట్ షేడ్ కాదు కానీ కొంచెం అట్లా ఇవి కలుస్తున్నాయిలే. వైట్ ఫొటోస్. హాయ్. అయితే మేము రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నాము. దుర్గామాత పూజ ఉంది కాబట్టి అందరం రెడీ అయ్యి దుర్గామాత పూజకు పోతున్నాం. సో అందరం ఎక్కడో ఒక దగ్గర వైట్ కనిపించేలాగా వేసుకున్నాం వైట్. ఎందుకంటే వైట్ అవుట్ఫిట్స్ ఎక్కువ ఉండవు కదా, అందరితో ఖరాబ్ అయితే ఎవరు వైట్ కొనుక్కోరు. ఇంకా అక్కడక్కడ వైట్ ఉన్నాయి వేసుకున్నాం. బాయ్ గైస్.
దగ్గర నుంచి పూజా సామాన్లు అన్ని తీసుకొని ఇలా విగ్రహం దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే అందరూ భవానీమాల వేసుకుంటున్నారు. మీలో ఎంతమంది ఈ ఇయర్ భవానీమాల వేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ అయితే అందరం కలిసి పుట్టమన్ను తేయడానికి వెళ్తున్నాము. పొలాలు ఉన్నాయి మధ్యలో వీఆర్ గోయింగ్. అమ్మా చీకటి ఉంది. పుట్టమన్నుకు పోయొచ్చాడ ఫస్ట్ సాగు చేసి పెట్టి ఎక్కువసేపు ఏంది కనిపించదు కూడా. పుట్టమను తీసుకొని టెంపుల్ కి అయితే మళ్ళీ వచ్చేసాము. అంటే టెంపుల్ దగ్గరనే విగ్రహాన్ని కూర్చోబెట్టారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది కొంతసేపట్లో. అందరూ కూడా వచ్చేసారు. అలాగే ఇక్కడ అమ్మవారి అలంకరణ కూడా జరుగుతుంది. అవతారాలు ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఇంకా డిపెండ్ అవుతుంది, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ నేనైతే ఒకటి గూగుల్లో చూసాను, అదే ఫాలో అయిపోతున్నా. ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ డే పూజకైతే మా ఇద్దరు అన్న వాళ్ళు ఇంకా వాళ్ళ వైఫ్స్ కూడా కూర్చున్నారు. నెక్స్ట్ అయితే అమ్మవారి అభిషేకం స్టార్ట్ చేశారు. అభిషేకం తర్వాత కుంకుమ అర్చన కూడా జరిగింది. కానీ అదృష్టం ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా 10-11 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా ఉంటుంది. 11 అవతారాలు ఈసారి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఒకే రోజు కాత్యాయనదేవిగా రాత్రి అవతారం ఇస్తుంది, కానీ ఈసారి ప్రత్యేకంగా మళ్ళీ ఒక రోజు కాత్యాయంగా మనకు దర్శనమిస్తుంది. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం ఈ విధంగా దర్శనం చేసుకోవడానికి. మనం ఏదో పూజకు వస్తున్నాం, బొమ్మ పెట్టిండ్రు, అమ్మవారు మొక్కినాం అనేటట్టు కాకుండా आनंद निरांतरव्यामि निराजनानंतर शुद्धाजमणीयं समर्पयामि। माता की नमः दुर्गा माता की मध्य मध्य पाणि పంచామృతం, పులిహోర, దద్దోర్చనం, సెరాపూరి, స్వీట్ బూందీ, శనిగలు. ఇక్కడ ఇంకొకటి అభిషేకం ఐటమ్. ఫస్ట్ డే అయితే అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనం ఇచ్చారు. కాబట్టి మా వదిన ఇక్కడ చిన్నపిల్లలకి పసుపు బొట్టు ఇస్తుంది అండ్ ఆల్సో వాళ్ళకి చాక్లెట్స్ కూడా ఇచ్చింది. పూజ కంప్లీటెడ్. ఇండియా కోచ్ అమ్మవారు అండ్ ఇక్కడైతే పసుపు బొట్టు తీసుకుంటున్నారు. అమ్మి అయితే దాక్కొని అనుకుంటుంది. పాపం కష్టపడి హాఫ్ శారీ వేసుకుంది, ఫోటోలు దిగే టైంకి హాఫ్ సారీ ఇప్పేసింది. ఇవాళ డే 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే బతుకమ్మ ఆడేసి వచ్చి అందరు ఇక్కడ కూర్చున్నారు. చీకట్లో ఏం కనిపించట్లేదు. టైం అరౌండ్ 12 అవుతుండే అండ్ టెంపుల్ నుంచి వచ్చాక ఇక్కడ అందరు కూర్చొని డిస్కషన్స్ పెడుతున్నారు.
ఇప్పుడే మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చాం గైస్. గ్యాస్ గ్యాస్ కాదు గాయ్స్. ఇక్కడ పొలం ఉంది ఇంకంతే వెళ్ళిపోతున్నాం. కురుమూర్తి జాతర ఫ్రెండ్స్ అడా ఎక్కడ అక్కడ కురుమూర్తి జాతర సాత్విక్ తెంపుకుందామా? వీడికేం వస్తాయి నేను ఏంటిదిరా ఇది వెంటనా చూపించేది ఏముంటుంది అందులో? చూయింగం లాగానా? కాదు. దాన్ని ఏం చేయాలి? ఎందుకు కొడుతుంది? మల్బెరీ కచ్చిగా ఉన్నాయి. ఇది కొంచెం ఉంది కానీ అంతగానం పండు కాలేదు. కింద పడేవు. స్టంట్లు వేస్తున్న అమ్మి. వీటి చూపి. ఇక్కడ స్వీట్గా ఉంటాయంటావా? ఇప్పుడే ఇంటి పైకి వచ్చాము. అంతా మొత్తం ఎంత బాగుందో గ్రీనరీ. ఆ పైకి కూడా వెళ్తే దిస్ ఈస్ ది విలేజ్. చిన్న విలేజ్, టెంపుల్, ఇంకా కొన్ని ఇల్లులు, ఇంకా చెరువు, పొలాలు, గుట్టలు. నువ్వు ఫస్ట్ అవుట్ అయిపోయినావా? నువ్వు తాక్కోలే ఓపో ఎంచరా పో ఇంకా మళ్ళీ పోయి. తలుపులు ఇరగొట్టు. నువ్వు జగదీష్ ఆన్నే ఉండు, మళ్ళీ సాత్విక్ కనిపిస్తాడు. అందరం వస్తేరా నువ్వన్నారా సాత్విక్? మరి చూడు చూడు ఈడ ఇంపాసిబుల్ రా. ఎక్కడి నుంచి వచ్చి కొడతాడు? వాడు ఒకడే ఉన్నాడు ఇక్కడ. ఇది కూడా తీసేసే. దిగిరారా అట్లా దిగొచ్చు చెప్పట్టు. కింద కింద గైస్, ఇవాళ అయితే డే 2 ఆఫ్ నవరాత్రి. యాక్చువల్లీ డే 2 పొద్దునుంచే స్టార్ట్ అయిపోయింది, కానీ మేము ఈవినింగ్ వెళ్తున్నాం పూజకి. మార్నింగ్ కూడా షూట్ చేసా. సేమ్ యాజ్ యూజువల్ ఈవినింగ్ కాగానే మళ్ళీ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. నిన్న పూజలో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో సేమ్ అవే ఈవెంట్స్ మళ్ళీ చేస్తారనమాట. ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. ఈ గాయత్రి దేవుడు తెలుసు కదా, ఈమె మన వేదాలకు అధిపతి. ఓం భూం పురస్వహామస్తృతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది ఒక గాయత్రి మంత్రం. అన్ని మంత్రాలకు అమ్మవారికి గాయత్రి మంత్రం. ఈరోజు అమ్మవారికి మనం పూజ చేసుకుంటున్నాం. ఎవరు ఈ గాయత్రి మాత? బ్రహ్మ ఒక పూజ చేస్తుంటాడు. ఏం పూజ? హోమం చేస్తుంటాడు. ఈ ప్రజల రక్షణ కోసమని హోమం చేస్తుంటాడు. ఆ హోమ కార్యక్రమం నిర్వహించేటప్పుడు పక్కన ఎవరు ఉండాలి? భార్య ఉండాలి. మన హిందూ ధర్మ ప్రకారం పక్కన భార్య ఉండాలి. హోమ కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే సరస్వతిదేవికి చెప్తాడు, అమ్మ తొందరగా రా, నేను హోమం చేస్తున్నాను. ఆమె రాలేకపోతుంది. కానీ ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా ఎట్లయినా కానీ ఆ ముహూర్తం లోపల స్వామి హోమం నిర్వహించాలి. కాబట్టి అప్పుడప్పుడే తన శక్తితో తనలోంచి ఒక అగ్నిలాగా ఈ గాయత్రి మాతను పుట్టిస్తాడు. పుట్టించి ఆమెను పెళ్లి చేసుకొని ఆ యొక్క హోమాన్ని కంప్లీట్ చేస్తాడు. కాబట్టి గాయత్రి దేవి మొత్తం వేదం, మనకున్న వేదాలకు అధిపతి ఎవరు? ఈమె గాయత్రి మాత.
ఎవరైతే గాయత్రి మాత మంత్రం జపించిన వినిన గాయత్రి మాతకు పూజ చేసిన పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా అంటే ఈ జన్మ మనం తెలిసి వస్తాం, తెలియకుండా కూడా కొన్ని పూర్వజన్మలో చేసినప్పుడు అటువంటి పాపాలు మొత్తం తొలగిపోతాయి. మీరు ఈరోజు ఈ పూజలో ఎవరైతే పాల్గొన్నారో మీరు ఎంతో అదృష్టవంతులు. మనం తెలిసి తెలియక చేసిన పాపాలని ఈ పూజతో పోతాయి. గాయత్రి దేవి యొక్క శక్తి అంతది. గాయత్రి దేవి చిన్నపిల్లలకు ఎప్పుడైనా సుస్థైనప్పుడు గాయత్రి దేవికి మొక్కించండి. మనం ఎప్పుడైతే గాయత్రి దేవి ఓం గాయత్రి దేవి అని అంటే మనలో తెలియని తేజస్ వస్తుంది. మన పిల్లల్లో జ్ఞానాన్ని పెంచేది గాయత్రి దేవి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారు. నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా చూసుకున్న వాటర్ అవైలబిలిటీ ఉందన్నమాట. మన గర్ల్స్ కి అయితే చాలా బెనిఫిట్, ఎందుకంటే బతుకమ్మ ఆడతాం కదా, అలసిపోతే ఇక్కడ మంచిగా వాటర్ తాగొచ్చు. మేమైతే నెక్స్ట్ బతుకమ్మ ఆడడానికి రెడీగా ఉన్నాము. సో ఇప్పుడే 12 o'clock అవుతుంది. అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాం మేము. సో డే 2 ఆఫ్ నవరాత్రి మాకు ఇలా జరిగింది. ఒకవేళ వీడియో ఇంతవరకే లాంగ్ అయిపోతే ఇక్కడనే కట్ చేసేస్తా, లేకపోతే రేపటిది కూడా యాడ్ చేసేస్తా. చెప్పు ఎలా ఉంది మీ ఊరు? నువ్వు నన్ను అడగాలి ఎలా ఉంది మా ఊరు అని అడుగు. ఇప్పుడు ఈ ఊర్లో స్ట్రీట్ లైట్స్ లేవు. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కానీ అంత పెద్దగా లైటింగ్ లేదు. అందుకోసమే మాకు మంచి లైటింగ్ లేదు కాబట్టి ఇట్లా ఫ్లాష్ వేసుకొని వీడియో చేస్తున్నాం. సో ఇట్లా ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నువ్వు చెప్పు ఇప్పుడు. గొంతుపోయింది. వెనక నుంచి మా అత్త వచ్చి లేవండి పోవాలి తినాలి పడుకోవాలి రేపు పొద్దుగాల పోవాలంటది. లేవు పా. డే 3 రోజు అయితే మేము మళ్ళీ మా హోమ్ టౌన్కి అయితే వచ్చేసినాము. సో హాయ్ గైస్, మళ్ళీ హాయ్ గైస్ అంటున్నా అనుకుంటున్నారా? అయితే యాక్చువల్లీ డే 1 డే 2 అయితే నేను విలేజ్లో ఉన్నా. డే 3కి మీరు లొకేషన్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నేను మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను. బట్ ఈ రోజుకైతే ఏం ప్లాన్స్ ఉన్నాయో ఇంకేం అనుకోలేదు. బట్ ఏం చేస్తామో తెలియాలనుకుంటే స్టే ట్యూన్, అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఏంది మాకు ఈ రోజు నుంచి హాలిడే అయిపోయిందా నీ స్కూల్? ఇలా వీడియోలోకి రా. ఇంకా అయ్యో ఎందుకు ఇంత లేట్గా మీకు హాలిడేస్? ఏమో మాకు ఇన్స్పెక్షన్. ఇంట్లోకి రా. ఇన్స్పెక్షనా? అదేం ఇన్స్పెక్షన్? సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్. అంటే స్కూల్కి ఇన్స్పెక్షన్కి వస్తారా? మరి స్కూల్ టైంలో చూడాలి కానీ హాలిడేస్ బంద్ చేసి హాలిడేస్ లో ఇన్స్పెక్షన్ ఏంది? ఇన్స్పెక్షన్ వాళ్ళు అడగలేరా మీకు హాలిడేస్ ఎందుకు ఇవ్వలే అని? అదేంటి మాకు 6th వరకు హాలిడేస్. 6th అందరికి 6th వరకే, కానీ మీకంటే 4 days ముందే ఇచ్చారు కదా వేరే వాళ్ళందరికి. మీకు ఎందుకు లేట్ ఇచ్చారు? ఏం చేయలేకపోయినా కూడా అయినా కూడా హాలిడేస్ ఇవ్వాలి కదా అఫీషియల్ గా. అట్లా ఎట్లా ఇవ్వాలి వాళ్ళు? తెలంగాణ గవర్నమెంట్ చూడండి ఇలా స్కూల్ కి హాలిడే ఇవ్వలేదు. ఏం చూడరు. ఏం కాదులే, ఏమనకండి. మీ వీళ్ళ స్కూల్లో ఎవరైనా చూస్తుంటే ఏమనకండి. అందుకే సో ఇంకా ఈ రోజు ఏం చేద్దామంటావు? ఎందుకు? ఎందుకంటే నాకు కరాటే ఉంది. ఇంకా హాలిడేస్ లో కూడా కరాటేయా? ఎంత కష్టపడుతుందో, చిక్కిపోతుంది కరాటే మాస్టర్. కొంచెం వదిలేయండి మీరు. మీ ఏమంటారు మీ కరాటే మాస్టర్ ఏం చూడలేను, తైక్వాండో మాస్టర్ ఏం చూడలేను మా వ్లాగ్స్. ఈరోజు బతుకమ్మ వేద్దాం అలా. నేను చేసిన ఆడొచ్చిన మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర చేసుకుందాం. రియల్ గానే ఉత్తి కూడా చేస్తారా? సో ఇవాళ బతుకమ్మ అనుకుంటున్నాం. అంటే మాకు ఫ్లవర్స్ అవైలబుల్ గా ఉండాలి కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకునేంత టైం లేదు. ఇప్పుడే 5 అవుతుందా? చూడు ఇలా చూడడానికి రాదు, రికార్డ్ చేసినప్పుడు 5 అవుతుంటే ఉండొచ్చు టైం ఇప్పటికే. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకోవాలంటే కష్టము. అండ్ ఇప్పుడు మనం ఉండేది టౌన్ లో, మనకు పొలాలు, తంగేడు పూలు అవన్నీ దొరకవు కాబట్టి మా ఇంట్లో అయితే ఏం ఫ్లవర్స్ ఉంటాయో వాటితో మేము బతుకమ్మ చేసుకుంటాం. ఇక్కడ కాదు మీ ఇంట్లో కూడా ఉన్నాయిగా, చూస్తాం.
పక్కన వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం దొంగతనం చేసి బతుకమ్మ చేసుకుంటా. ఇవాళ మార్నింగే విలేజ్ నుంచి వచ్చినాం కదా, అసలు నా కళ్ళు అయితే ఇట్లా గుంజుతున్నాయి అనమాట. నిద్ర వస్తుంది ఫుల్, అక్కడ నిద్ర సరిగ్గా లేదనమాట. బతుకమ్మ అవన్నీ డ్యాన్సులు వేసి వచ్చేవరకు నైట్ 1 o'clock అవుతుండే. మళ్ళీ మార్నింగ్ అంత డిస్టర్బెన్స్కి సరిగ్గా నిద్ర లేదు. సో ఈరోజు ఫుల్గా పడుకోవాలి, అందుకే నా ఫేస్ కొంచెం ఇలా అనిపిస్తుంటుంది మీకు. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఇవి తెంపడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూస్తాం, స్టూల్ తెచ్చుకో. ఇంట్లో ఏం ఫ్లవర్స్ లేవని చెప్పాం కదా, ఇంకా సో బతుకమ్మ చేయాలంటే కొన్ని ఫ్లవర్స్ ఎక్కువ ఉండాలి. ఉన్న ఫ్లవర్స్తో అడ్జస్ట్ చేస్తూ మేము కొన్ని లీవ్స్ కూడా యూజ్ చేసినాము. మాకు ఇంట్లో అయితే ఇన్నే ఫ్లవర్స్ అవైలబుల్ ఉండే, ఇంకా ఉన్న పూలతోనైతే అడ్జస్ట్ చేసి మేము బతుకమ్మని అయితే ఇట్లా రెడీ చేసినాం. ఇంకా అనీవెన్గా ఉన్నందుకు కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అంటే సగం సగం పూలు ఉన్నాయి కాబట్టి అవి సగం ఇవి సగం పెట్టి చేసాం. మళ్ళీ రేపైతే ఇంకా మంచిగా అన్ని పూలు కొనుక్కొచ్చి మరి ప్లాన్డ్గా చేస్తాం. ఈరోజు అన్ప్లాన్డ్గా చేసేసరికి అట్లా అయిపోయింది అది. ఎనీవే ఏదో ఒకటి సంతోషంగా చేసుకున్నామా లేదా అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. మెల్లగా మనకు బతుకమ్మ పూలతో అడ్జస్ట్ అయ్యి మళ్ళీ ఈ పూలు కూడా ఇస్తున్నాం. నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో వీడియోస్ చేసి పెడుతున్నాను కదా, మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ ఈస్ అవర్ బతుకమ్మ గైస్. చెప్పు, ఇటు చూడు, బాయ్ చెప్పేసిగా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.